ఓకే. సార్ అసలు ఇప్పుడు హిందూ కుటుంబ వ్యవస్థ గానీ, లేదంటే హిందూ వివాహ చట్టం చూసినా కూడా తండ్రి ఆస్తిలో కొడుకుకే వారసుడుగా చూపిస్తున్నారు గానీ, కూతురికి ఎందుకు చూపించట్లేదు? అంటే ఒకటిసారి ఇక్కడ మనం ఒక అలవాటైపోయి ఉన్నాం. మన పెంపకంలో కానీ, మన యొక్క వ్యవహారాల్లో కానీ ఆస్తి అంతా కొడుకే వస్తుందని, కొడుకులకే వస్తుంది, కొడుకులే మాకు తర్వాత చూస్తారు, కొడుకే మాకు అది దాన్ని ఏమంటారు చివరి దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళే తలకూరి పెడతారు అనే భావంతో కొడుకులకే అని చెప్తున్నారు. అప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఆడపిల్లలకి కట్నం ఇచ్చి వాళ్ళు పంపించేసేవారు. ఆడపిల్ల అంటే అక్కడ పిల్లే మా పిల్ల కాదు అనే భావన ఉండేది. ఎందుకంటే ఇంటి పేరు కూడా మారుతుంది కాబట్టి అప్పుడు ఆ వ్యవహారం ఉండేది. కానీ ఇప్పుడు వ్యవహార శైలి మారిపోయింది. 86 నుంచి చట్టాలు మారాయి. అలాగే 2005 నుంచి కూడా ఈ చట్టం మారింది. సమానమైన ఆస్తి హక్కులు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరికీ సమానమైన హక్కులు వర్తిస్తాయి. ఇది తెలియకనే చాలామంది కొడుకులకే వర్తించాలని అంటుంటారు, కానీ అదే భావన కరెక్ట్ కాదు. అది మనం ఆ అపోహ నుంచి బయటపడాలి. ఎందుకంటే మన తల్లిదండ్రులు పెంపకంలో మనం చేసే వ్యవహారాల్లో కూడా కొడుకుదే అనే భావన మనం క్రియేట్ చేస్తున్నాం. అట్లా కాకుండా ముందే పిల్లలకి మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క ఆస్తిలో అందరూ సమాన భాగాలు ఉంటాయి, అందరూ సమానమని తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. సో దానివల్ల ఆ లోపం వల్లనే ఇటువంటి అపోహలు, ఈ అవగాహన లోపాలు జరుగుతుంటాయి సార్. ఓకే, రైట్ సార్. పద్మ గారు లింగంపల్లి నుంచి ఒక కాలర్ ఉన్నారు. పద్మ గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? నమస్తే సార్. నమస్కారం. లాయర్ గారితో చెప్పండి. నమస్తే అమ్మ పద్మ గారు. నమస్తే సార్. నాకు పెద్ద సమస్య ఉంది సార్ ఇంట్లో. చెప్పండి అమ్మా. నాకు ఒక్కటే కొడుకు సార్. నేను సొంతంగా కష్టపడి నేను సంపాదించుకున్నాను సార్. ఇల్లు ఉంది సొంతంగా. అంటే నాకు తమ్ముడు అక్క ఉంటారు సార్. వాళ్ళిద్దరూ నాకు హెల్ప్ చేసిండ్రు. మా అమ్మ నాన్న కూడా నాకు హెల్ప్ చేసింది సార్. ఫస్ట్ నేను గురుమార్ పార్క్ నేతాజీ నగర్, ఇది గవర్నమెంట్ గారు, నేను కబ్జా చేసి ఒక చిన్న రూమ్ కట్టుకొని ఉండే సార్. నేను ఇప్పుడు 2005లో నేను ఇక్కడ వచ్చినాను సార్. ఇక్కడ వచ్చి జాగా కబ్జా చేసుకుని ఒక రూమ్ కట్టుకుంటే చిన్న రూమ్ ఉండేది సార్. మా బాబు చిన్నగా ఉండే. అయితే తర్వాత మా అక్క మా తమ్ముడు ఇద్దరు హెల్ప్ చేసి నాకు చాలా హెల్ప్ చేసి సార్ నేను ఇల్లు కట్టుకున్నాను. ఇప్పుడు నేను 2 ఫ్లోర్లు ఇల్లు కట్టినాను సార్. మా బాబు చాలా హింసిస్తుండు సార్ నన్ను. అయితే మా బాబు ఒక మ్యారేజ్ అయ్యి భర్త చనిపోయి ఆమె ఏదో లవ్ అఫేర్ ఉండి అవన్నీ కథలుగా ఉండి ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు సార్. సరే చేసుకున్నా కూడా మంచిగా ఉంటే కొన్ని వేరేలాగా ఉండేది సార్. ఆ అమ్మాయి మొత్తం అసలు చెప్పుకోలేము సార్, ఒంటి మీద గుడ్డలు లేనట్టుగా మాట్లాడుతుంది సార్ ఆ అమ్మాయి. అయితే నా ఆస్తి నేనైతే ఆ అబ్బాయికి ఇవ్వద్దు అనుకుంటున్నా సార్. కేవలం ఆ అమ్మాయి అన్న మాటల వల్ల వాడికి నేను ఇవ్వద్దు, ఏం చెయ్యొద్దు అని అనుకుంటున్నాను సార్. దానికి మీరు ఏమన్నా సలహా ఇస్తారా సార్ నాకు? ఖచ్చితంగా సలహా ఇస్తానమ్మా. ముఖ్యంగా ఏంటంటే ఇది నీ యొక్క స్వార్జితమైన ఆస్తి కాబట్టి అమ్మా, నువ్వు ఈ ఆస్తిని నువ్వు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. నిన్ను ఎవరు బాగా చూస్తారో వాళ్ళకే ఇచ్చుకోవచ్చు. అది నీ యొక్క హక్కు అమ్మా. మీ కుమారుడికి ఇస్తావా లేదా అనేది నీ ఇష్టం. ఎందుకంటే అతను మ్యారేజ్ చేసుకున్నాడు, వేరే భార్య ఉంది, ఆ భార్యకి మీకు కోడలికి మీకు పట్టడం లేదు. ఇది ప్రతి కుటుంబంలో జరిగే వివాదమే. సహజంగా ఆడవాళ్ళకి మధ్యన జరుగుతూ ఉంటాయి. కానీ ఒకటి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీకు ఒకడే కొడుకు అన్నారు కాబట్టి ఆ కొడుకు బాగోగులు కూడా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అలాగే తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా కొడుకు మీద స్పష్టంగా ఉంది. మీ ఒక్కడే కొడుకు కాబట్టి మీ యొక్క జీవితకాలం ఈవినింగ్ అవర్స్లో అతనే చూడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే మిమ్మల్ని మంచిగా చూస్తారో ఆస్తి వాళ్ళకే ఇస్తామనేది ఒకటి చెప్తే మీ కోడలు కానీ మీ కొడుకు కానీ మారే అవకాశం ఉంటుందేమో. ఇవన్నీ తల్లి కొడుకు మధ్యన ప్రేమాభిమానాలకి ఇవన్నీ మూడో వ్యక్తి రావడం వల్ల అభిప్రాయ భేదాల వల్ల వచ్చే సమస్య ఇది. దీన్ని మీరు చక్కగా పెద్దల సమస్యల్లో మీ కుటుంబ సభ్యులతో పరిష్కరించుకోండి. లేదు అంటే మిమ్మల్ని ఎవరు బాగా చూస్తే ఆస్తిని వాళ్ళకే సంక్రమింపజేసే విధంగా మీరు వీలునామా రాసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదమ్మా. రైట్ సార్. అంటే పెళ్లి కాకుండా ఉండిపోయిన ఆడపిల్ల కానీ, లేదంటే పెళ్ళైన తర్వాత విడాకుల ద్వారా తిరిగి తల్లిదండ్రుల దగ్గర చేరినారు, లేదు అంటే భర్త చనిపోయి వితంతు పరిస్థితిలో ఆమె తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. సో అలాంటి ఆడపిల్లలకి ఆస్తి హక్కు ఉంటుందా? తండ్రి ఆస్తిలో వాళ్ళకు హక్కు ఉంటుందా? చర్చించే ముందు ఒక కాలర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. ఎండి హమీద్ గారు నల్గొండ నుంచి మాట్లాడుతున్నారు. హమీద్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో లాయర్ గారితో చెప్పండి. सर नमस्ते सर। नमस्ते। मैं हिंदी में बात कर सकता हूँ, तेलुगु में बात कर? तेलुगु प्लीज। सर एम లేదు సార్, మా ఫాదర్ హెడ్ మాస్టర్ సార్.
గుడ్. అయితే రిటైర్ అయిపోయి చనిపోయారు. Okay. నాన్న చనిపోయిన తర్వాత అమ్మగారు చనిపోయారు. ఓకే. అమ్మగారు చనిపోయేట ముందు ఏం చేశారంటే మాకు ఒక 4-5 ఇల్లు ఉంటే తలా ఒక ఆడపిల్ల, 5 ఆడపిల్లలకు అందరికి ఒక్కొక్క ఇల్లు అమ్మి మ్యారేజ్ చేసేసారు. Very ఎవరి దగ్గర వాళ్ళు సెటిల్ అయినరు, బాగానే ఉన్నారు. ఓకే. తర్వాత ఏమైందంటే అమ్మగారు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇంకో ఇల్లు ఉంటే ఆ ఇల్లు కూడా అమ్మేసి మా అందరి ఆడపిల్లని పిలిపించి, చూడండి ఈ ఇల్లు మాత్రం ఉన్న ఇల్లు మాత్రము 2 అన్నదమ్ముంది, తక్కింది ఇప్పుడు మీరు అమ్మిన ఇల్లుకు మీ అందరికి బంగారం కొని ఇచ్చేస్తున్నా నేను. ఈ ఇంట్లో మీ అందరికి ఎవరికి హక్కు లేదు, మీరు 2 అన్నదమ్ములదే ఇల్లు అని చెప్పిన తర్వాత ఒక 4 రోజులకు మా అమ్మగారు కూడా చనిపోయారండి. అయితే ఇప్పుడు చనిపోయినా కూడా 5 సంవత్సరాల తర్వాత నేను కూడా జాబ్ చేస్తా, నేను ఇక్కడికి వచ్చి జాబ్ అయిపోయింది, మొన్న రిటైర్మెంట్ అయిన తర్వాత పోయి 2 అన్నదమ్ములో కూర్చొని రిజిస్ట్రేషన్ చేసుకుందామని చేపించుకోవడానికి వెళ్ళాము. అయితే మా సిస్టర్స్ అందరికి పిలిపించి ఇట్లా సంగతి ఇట్లా అంటే ఇందులో కూడా మాకు వాటా ఉంది, మాకు ఇవ్వాల్సిందే అని వాళ్ళు తిరగబడుతున్నారు. ఇక ముస్లిం లా ప్రకారం ఎట్లుందో నాకు తెలియదు. ఇదేమో తప్పు ఒకటి ఉన్నారు సార్. అది మహా అంటే ఒక 2 గుంటల జాగా అంతే, దానికి వాల్యూ ఏం పెద్దగా ఉండదు, 50 లక్షలు 60 లక్షలు వస్తుంది. ఇక పరిష్కారం ఏంటి సార్? ఇక మా పెద్ద మనుషులు, మా బాబాయిలు, మా చిన్నాన్నలు, మా అత్తమ్మలు వాళ్ళందరూ పిలిపించే ఈ పరిణామం తీసుకుంది అమ్మగారు. అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు సంతకం పెట్టడానికి రమ్మంటే వాళ్ళు ఒకరిద్దరు, అందరు కాదు ఒకరిద్దరు తేడి పెడుతున్నారు. అది అయితే పరిష్కారం ఒకటి ఏంటంటే ముస్లిం వారసత్వ చట్టం ప్రకారం ఆడపిల్లలు కూడా కొంత షేర్ ఉంది. ఆ షేర్ ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిందే. మీ ముందే వాళ్ళతోటి మీరు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసినప్పుడు కానీ, ఆస్తులు ఇచ్చేటప్పుడు కానీ వాళ్ళ నుంచి ఏమైనా రెలింక్విష్మెంట్ డీటీ ఏమైనా రాయించుకుని ఉంటే లేదా అఫిడవిట్ తీసుకుని ఉంటే ఈ రోజున వాళ్ళు మీకు ఆస్తికి అడ్డం వచ్చే అవకాశం లేదు. కానీ అలాంటి ఏం లేవు, దానికి మీ దగ్గర ప్రూఫ్స్ కూడా ఉండకపోవచ్చు. అలాంటి సందర్భంలో వాళ్ళకి అంతో ఇంతో వాటా ఇచ్చి కొంత ఇచ్చి మీరు రాయించుకోవడం, రిలిక్విష్మెంట్ డేట్ రాయించుకొని మీరు సంతకాలు పెట్టించుకోవడం అనేది బెటర్. ఎందుకంటే వాళ్ళకి జన్మతహా వచ్చిన హక్కు అది. ఆస్తి హక్కు అనేది జన్మతహా వచ్చిన హక్కు. తండ్రి నుంచి కానీ తల్లి నుంచి కానీ వారికి హక్కు వస్తుంది. మీకు ఎలా వస్తుందో ఆడపిల్లైనా వాళ్ళకి కూడా వస్తుంది. కాబట్టి కాకపోతే ముస్లిం దాంట్లో ఏమంటే కొంచెం రేషియోస్ డిఫరెంట్ ఉంటాయి. హిందూ లాలో డిఫరెంట్గా ఉంటాయి, ముస్లిం లాలో రేషియోస్ డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళ రేషియో ప్రకారం వాళ్ళకి ఇవ్వచ్చు, తప్పేం లేదు. ఒక మహిళకి ఎంత ఉంటుంది అనేది మీకు డాటర్కి ఏముంటుంది, 13/72 వాటా ఉంటుంది. అంటే 18.6% ఒక ఆడపిల్లలందరికీ అది వాటా ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళకి వాటా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాకపోతే మీరు మంచితనంగా మాట్లాడుకొని కూర్చోబెట్టి, ఎందుకంటే అన్నదమ్ములు సిస్టర్సే కాబట్టి మంచితనంగా మాట్లాడుకుని అంత ఇచ్చి చేసుకోవడం అనేది ఉత్తమం అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చట్ట వ్యతిరేకంగా పోలేం. చట్ట పరంగా వాళ్ళు కోర్టుకు వెళ్తే ఈ సమస్య ఖచ్చితంగా వాళ్ళకి వాటా ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. ఓకే సార్. సో మొత్తానికి బీఆర్కే న్యాయవేదికలో మా ప్రేక్షకులకు మీరు చక్కటి సమాధానం ఇచ్చినందుకు, వాళ్ళ యొక్క డౌట్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద చక్కటి ఆన్సర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. అలాగనే చూశారు కదా, తండ్రి ఆస్తిలో ఆడపిల్లలకు హక్కు ఉంటుందా లేదా అన్న విషయాన్ని స్పష్టంగా చూశారు కదా. ఇది ఈరోజు అంశం. మరో అంశంతో మళ్ళీ వచ్చే శుక్రవారం సాయంత్రం 5:30 ప్రసారమయ్యే బీఆర్కే న్యాయవేదిక ఫోన్ ఇన్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి